అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుడు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమ స్వరూపి అండి. దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూడండి, దేవుణ్ణి మనము ఈరోజు కనుగొనాలంటే ఆయన జాగ్రత్తగా వెతకాలి. మొదట మనము నెంబర్ 1 దేవుని ప్రేమించే వారం ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని చూడండి అనాథలుగా విడిచిపెడతాడా? చూడండి, ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మన పట్ల చూడండి ఎంత ప్రేమ చూపిస్తారు. అది దేవుని ప్రేమించే వ్యక్తుల్ని ఆయన ఇంకెంతగా ప్రేమిస్తాడో, ఆయన ప్రేమించే వ్యక్తుల్ని ఎలాగ చూసుకుంటాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు కూడా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లల వాడికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. ఆయన సమస్తము మనకి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒక సింహము అడవిలో వెళుతూ ఉందంట. వెళుతూ ఉన్నప్పుడు ఒక ఎలుక సడన్గా అడ్డం వచ్చేసింది. అడ్డం వచ్చినప్పుడు ఒకసారిగా ఆ యొక్క సింహం పంచితో కొట్టుతుందంటే సడన్గా పఠాన్ని కొట్టేస్తుంది. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత అది తినేస్తుంది. ఆ కొట్టబోయేసరికి ఎలుక, అయ్యా దయచేసి నన్ను సింహమా నన్ను తినొద్దు, దయచేసి నన్ను వదిలేయి, నేను చిన్న వ్యక్తిని కదా, నన్ను తిన్నా కూడా నీ కడుపు నిండదు, ఆకలి చల్లారదు, దయచేసి నన్ను వదిలే అని చెప్పి చాలా బేజారుగా జాలిగా ముఖం పెట్టుకుని అడిగినప్పుడు దాని సరే అని చెప్పి జాలితో ఆ యొక్క సింహం దాన్ని వదిలేసిందంట. ప్రేమతో ఆ యొక్క వెలుకను విడిసేసింది. అలాగా ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఒక బంధం ఏర్పడింది. స్నేహితులు అయిపోయినారనమాట. సింహము ఎలుక స్నేహితులు అయిపోయినారు కదా. ఇలాగ ఒకరోజు చూడండి, ఆ యొక్క ఫారెస్ట్లో ఆ యొక్క జంతువులను బట్టే వాళ్ళు పెద్ద వల వేసి వాళ్ళు ఎక్కడో దాంకొని ఉన్నారు సాటున. సింహం సడన్గా ఆ రూట్లో వెళుతుండగా అనుకోకుండా ఆ యొక్క వలలో చిక్కున్నదనమాట. చిక్కుపడుతుండగానే వాళ్ళు ఆ యొక్క వలను లాగేస్తారనమాట. లాగినప్పుడు అది గట్టిగా అయిపోతుంది. ఇంకా అది ఎంత పంచితో అటు ఇటు కొడుతున్నా కూడా తాళ్ళను తెగిపోలేదంట. చాలా మోకులుగా గట్టి మోకులు వేస్తారు వాళ్ళు కదా, జంతువులు తప్పించుకొని వెళ్ళకుండా ఉండడానికి. అప్పుడు అటు ఇటు తనకలాడుతూ ఉంది, ఆ పంచితో కొడుతూ ఉంది. అయినా కూడా ఆ యొక్క వల తెగిపోలేదు, ఆ తాళ్ళు తెగలేదండి, గట్టి తాళ్ళు కాబట్టి. సరే అని చెప్పి, ఏంటప్పా మరి ఆ రోజు అగుపడేటువంటి ఆ సింహం నా స్నేహితుడు అగుపడలేదే అని చెప్పి ఎలుక కూడా ఎత్తుక్కుంటూ వస్తున్నప్పుడు అది అనుకోకుండా ఆ యొక్క వలలో చిక్కుబడిపోయి తనకలాడుతూ ఉంది. రే అని చెప్పి అది దగ్గరికి వచ్చినప్పుడు ఎలుక సడన్గా నేను వలలో చిక్కుబడిపోయినాను, మీరేం చేయాలి, పంచితే ఎంత కొట్టినా కూడా తాళ్ళు తెగిపోలేదు, అది మరి విడుదల కలగలేదు, ఏం చేయాలన్నప్పుడు ఏం బాధపడకు, నేను నీ తప్పిస్తాను, మా ఇద్దరం స్నేహితులు అయిపోయినాం కదా, నువ్వు నన్ను ఆ రోజు కాపాడినావు, నన్ను ఏం చేయకుండా ఈరోజు నిన్ను నేను తప్పిస్తాను, నీకేం కాదని చెప్పి ఆ వలలను ఎలుక సర్వసాధారణంగా కట్ట కొరికి 4-5 కొరికి లాగేసిందనమాట. ఆ సింహం తర్వాత లాగినప్పుడు ఆ యొక్క సింహం బయటికి వచ్చేంత సందు చేసేసిందనమాట. ఆ వల కొరికి ఎలుక ఆ సింహం ధారాళంగా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఎలుక సింహము తప్పించుకొని వెళ్ళిపోయినారనమాట. చూడండి, సర్వసాధారణమైనటువంటి ఆ ఎలుక చేసిన మేలు జ్ఞాపం పెట్టుకొని చూడండి ఆ సింహాన్ని ఎంతో ప్రేమించింది. మరి సర్వసృష్టికర్తైన దేవుడు, ఈరోజు దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని అనేక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనం తప్పించడా దేవుడు? ఇరుకులు ఇబ్బందుల్లో, సమస్యల్లో, అప్పుల్లో, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుక్కున్నప్పుడు, సాతాను కూర్చుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పించడా? ఎలుక యొక్క గుణం చూడండి, ఆ వెలుక సింహాన్ని తప్పించింది, పెద్ద వ్యక్తిని.
ఈరోజు దేవుణ్ణి మనం ఎప్పుడైతే జాలితో మనం ఆయన ప్రేమిస్తామో, దేవుడు మన సమస్యల నుంచి కూడా ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను అంటగట్టుకొని ఆయన నీతో కూడా వస్తాడు. నేను ఎక్కడ సమస్యలు ఇరుక్కున్నా కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆయన ప్రేమించేవారిని కూడా ఆయన ఎప్పుడు కూడా అనాథలంగా విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. సమస్యలు ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. నువ్వు కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నా జీవితం ఇంకా లేదులే అని నువ్వు బాధపడుతున్న స్థితిలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. నిన్ను ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను తప్పించి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒక ఎలుక సింహాన్ని తప్పిస్తే మరి దేవుడు సర్వ సృష్టికర్తని దేవుడు ఈరోజు మనం తప్పించడం ఆ సమస్యలో నుంచి. చూడండి, జంతువులకి అంత జ్ఞానం ఉన్నప్పుడు సర్వ సృష్టికర్తని దేవుడు ఎంత జ్ఞానవంతుడు ఆయన. ఈరోజు మనం సృష్టించిన దేవుడు, ఈ భూలోకానికి పంపించిన దేవుడు ఈరోజు నిన్ను మర్చిపోతాడా? దేవుడు నన్ను మర్చిపోయినాడు, మమ్మల్ని పట్టించుకోలేదు, అందుకే మాకు ఈ కష్టాలు, శ్రమలు అనుకుంటూ మనం దేవుని పైన నిందలేస్తూ ఉంటాం కదా. నువ్వు దేవుని ప్రేమించు. నీకు ఏ తొందర లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు అనుకోని సమయంలో దేవుడు నిన్ను ఆ సమస్యలను జరిపించి నిన్ను గట్టెక్కిస్తాడు. నువ్వు అనుకునే కూడా అన్ని కూడా జరిగేటట్లు దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ కొంత లేట్ అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం అంతా కూడా ప్రేమ కలిగి ఉందన్నమాట. మనం కొంత సమయం ప్రేమించవచ్చు, మరలా శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేది. కానీ ఆయన ప్రేమించేవారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి నువ్వు ప్రేమించినవంటే దేవుడిని జీవితకాలం అంతా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. ఆయన అనుక్షణం కూడా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికి ఈరోజు మనం స్నేహితులమైందంటే అబ్రహాం దేవునికి స్నేహితుడు అయిపోయినాడు. అబ్రహాం దేవుని నమ్మినాడు, అతనికి నీతికి ఎంచబడింది. సింహము ఎలుకను నమ్మింది, ఎలుక సింహాన్ని నమ్మింది. వాళ్ళిద్దరు కూడా ఒక సమస్యలో నుంచి ఎలుకని సింహం విడిచిపెట్టేసింది తినకుండా. సింహానికి సమస్య వచ్చినప్పుడు ఎలుక కాపాడింది అనమాట. జంతువులే అలాంటి ప్రేమ బంధము, స్నేహం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈరోజు నువ్వు దేవుని ప్రేమించినవంటే ఆయన ఎలాంటి దేవుడో ఒకసారి నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను మీరు కనుగొంటారు, నేనేమైనానో మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి కానీ మనం దీవించి సాగాడంటే ఆకాశ వాక్యంలో పట్టజాలని దీవెనలు కుమ్మరించాడు మన కుటుంబాల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ సమస్యలన్నిటికి కూడా ఆయన పులి స్టాప్ పెట్టేస్తాడు. దేవుని ప్రేమిస్తావా? ఈరోజు నువ్వు దేవుని ప్రేమించే వారికి ఆయన ఏ కొదవ ఉండదు. దేవుని ప్రేమించి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన పట్ల జాలి, ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలుగు షేర్ చేయండి. దేవుడు మన కుటుంబాల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా నాయన, నిజముగా మమ్మల్ని ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నావు తండ్రి. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొంచాలన్నావు స్వామి నాయన. మిమ్మల్ని ప్రేమిస్తూ జాగ్రత్తగా వెతకడానికి మాకు జ్ఞానం తెచ్చేయండి తండ్రి నాయన. నిజముగా ఆ ఎలుక సింహం గురించి మేము విన్నాం ప్రభా. ఎంత చక్కగా నాయన ప్రభా, ఒకరి అనుబంధం కలిగి వారు అయ్యి స్నేహితులుగా లాగా ఉన్నాయి ప్రభా నాయన. నిజముగా మీతో స్నేహం చేస్తే నాయన అంతకన్నా ఎక్కువ సమస్యల నుంచి విడిపించగలిగే సర్వ శక్తివంతుడు, సమర్థుడు ప్రభు నాయన. ఈరోజు ఎంతో మంది ఉద్యోగం లేవని బాధపడుతున్నారు, వివాహం కాలేదని బాధపడుతున్నారు, గర్భం లేదని బాధపడుతున్నారు. కానీ నిన్ను విరమించే వారికి ఏ మేలు కూడా నువ్వు చేయకుండా మానవు తండ్రి నాయన ప్రభు. సమస్తము చేయగలవు. రోగంలోని వారిని ముట్టి కూడా స్వస్థపరుస్తండ్రి. బాధపడుతున్నారు, దేవుడు మనం విడిచిపెట్టాడని. ఈరోజు నాయన వాళ్ళ పట్ల నువ్వు జాలి, ప్రేమ చూపించి వాళ్ళని తప్పించి మీ హస్తాలతో ముట్టి స్వస్థపరిచిన ఆయన కృప చూపించమని, కుటుంబంలో సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయమని తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.